హాయ్, మీరు పనస పకోడా ఎప్పుడైనా టేస్ట్ చూసారా? పోనీ పెసర కొబ్బరి మసాలా లేదు కదా? ఈ రెండు సరికొత్త వెరైటీస్ ని ఈ రోజు మనకి చేసి చూపించడానికి రాజు గారు రెడీగా ఉన్నారండి. అంతేకాదు మీ చేతి వంట సెగ్మెంట్ లో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ బేబీకార్న్ తో లాలీపాప్స్ అండ్ అలాగే వెజ్ నగెట్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం ఈ రోజు చూసి నేర్చుకోవాలి అంటే లేట్ చేయడం ఎందుకు, మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్. ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, మరి లేట్ చేయకుండా మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మరి గుమగుమల్లో పెసర కొబ్బరి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. పెసర కొబ్బరి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, షాజీరా 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. హలో అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ డిష్. అంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఎప్పుడేంటంటే మనం శనగపప్పుతోనే ఎక్కువగా ఈ మసాలా కానీ లేదా ఏదైనా గ్రేవీ ఐటమ్ చేసుకుంటాం. ఇక్కడ పెసరపప్పుతో అది కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నాను. చాలా బాగుంటుంది. గీత గారు మొదలు పెట్టేసేద్దామా? ఓకే రాజు గారు. కొద్దిగా ఆయిల్ అండి, కొద్దిగా మసాలా ఫ్లేవర్ ఇవ్వడానికి కొంచెం షాజీరా అండి. సో మసాలా దినుసులన్నీ ఏమి యాడ్ చేసుకోకర్లేదు? లేదండి, చివరిన కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. సో అది సరిపోతుంది మనకు. ఓకే ఓకే. సో కొబ్బరి కొంచెం మనకు కమ్మగా ఉంటుంది కదా, మరి ఎక్కువగా వేస్తే ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలియకుండా మనకు ఆ మసాలా ఘాటు అనేది ఎక్కువ తెలుస్తుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే రెండింటిని కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో దేంట్లో కాంబినేషన్ బాగుంటుంది రాజు గారు? రెండిట్లోకి తీసుకోండి, దేనికైనా కూడా. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. అలాగే చపాతీతో చాలా బాగుంటుంది. గ్రేవీ ఉంటుంది కాబట్టి చపాతీకైనా కూడా బాగానే ఇదవుతుందేమో కదా. కొంచెం ముద్దకూరలా వస్తుంది. ముద్దకూరలా వస్తుంది. ఓకే ఓకే. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో పప్పు ఏమన్నా ముందు ఉడికించుకోవాలా లేకపోతే జస్ట్ నానబెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుందా? నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఆ పప్పుగా తెలుస్తూ ఉండాలన్నమాట. ఓకే ఓకే. నానబెట్టేస్తే మళ్ళీ మనకు కొంచెం ముద్దపప్పులా అయిపోతుంది. ఉడికించేస్తే సారీ, అలా కాకుండా కొంచెం ఇలా నానబెట్టేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్. ఓకే. సో జనరల్ గా శనగపప్పు కొబ్బరి కాంబినేషన్ లో కూర చేస్తూ ఉంటారు కదా? అవునండి, ప్లెయిన్ గా చేస్తారు. కాకపోతే అది కూడా అంటే మసాలా బేస్ లో కాకుండా జస్ట్ ఊరికి మామూలు మన పోపు పెట్టేసుకొని అలా చేస్తూ ఉంటారు, ప్లెయిన్ కర్రీ టైప్ లో. కొంచెం టొమాటో అవును, ఉల్లిపాయ టొమాటో యాడ్ చేసేసి. సో లేని వాళ్ళు అసలు యాక్చువల్గా ఓన్లీ పోపుతో, అంటే నాకు తెలిసింది ఏంటంటే ఒట్టి కొబ్బరి శనగపప్పు జస్ట్ ఫ్రై, అది కొద్దిగా ఆయిల్లో వేయించేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి కర్రీ టైప్ లో వస్తుంది. పప్పులో అంటే కొబ్బరి కాంబినేషన్ లో కొంచెం ఎక్కువ అంటే అలాగే చేస్తుంటారు, కానీ సో పెసరపప్పుతో కూడా మనం కాస్త మసాలా టైప్ లో చేయొచ్చు అనమాట. సరిపడా ఉప్పు. ఓకే. అలాగే కారం. ఓకే. కొద్దిగా పసుపు. ఈ కొబ్బరిని కొద్దిగా పేస్ట్ లా చేసి యాడ్ చేసుకోవచ్చు రాజు గారు? అంటే ఇప్పుడు మనం తురిమి వేసాం కదా, చేసుకోవచ్చు. మామూలుగా నీళ్ళు వేసేసి కొద్దిగా పచ్చడి టైప్ లో పేస్ట్ లాగా చేసి అట్లా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొంచెం వేగాలండి కొబ్బరి. సో కాస్త వేగితే మనం నెక్స్ట్ నానబెట్టేసిన పప్పు యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే అండి. ఇక్కడ కొబ్బరి రాజుగా చక్కగా అలా వేయించుతూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బాగా పండిన బొప్పాయి పండుని తీసుకుని దాన్ని గుజ్జులాగా చేసుకుని ఇందులో కొద్దిగా ద్రాక్ష పండు రసాన్ని కూడా కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికంతా అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోతుంది, ఫేస్ అంతా కూడా చాలా క్లీన్ గా నీట్ గా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా, వేగిపోయింది రాజు గారు చక్కగా. ఓకేనండి. సో ఇక్కడ నానబెట్టిన పెసరపప్పు. సో ఇందులో మనకి ఆ డ్రై కోకోనట్ పౌడర్ దొరుకుతుంది కదా రాజు గారు బయట,
అవునండి. ఆ ఫైన్ పౌడర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చా కావాలి అంటే? అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్, వేరే ఫ్లేవర్ లో వస్తుంది. సో అంటే పచ్చి కొబ్బరే బెస్టా? పచ్చి కొబ్బరి దీనికి కొంచెం కాంబినేషన్ బాగుంటుంది. మామూలుగా మనం పెసరపప్పుతో అంటే వేపుడులో ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా కాంబినేషన్ లో చేసుకున్నా పచ్చి కొబ్బరి తురుము వేస్తూ ఉంటాం. అవును. సో అలా అది బాగుంటుంది. ఓకే. అంటే జనరల్ గా మసాలా ఐటమ్స్ మనం ఎండు కొబ్బరి కూడా కొంచెం బాగానే వాడుతుంటాం కదా, కానీ ఈ పప్పు కాంబినేషన్ కి పచ్చి కొబ్బరి అయితే మనకి బెస్ట్ అన్నమాట. ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా పొడి. చాలా సింపుల్ గా అయిపోయే రెసిపీ కదా ఇది. ఎస్. కొంచెం సమ్మర్ లాంటి టైంలో అయితే చాలా బాగుంటుందేమో. పెసరపప్పు ఎక్కువ యాడ్ చేస్తున్నాం కదా. చాలా మంది పెసరపప్పు చారు చేస్తూ ఉంటారు ఆ టైంలో. సో రెగ్యులర్ గా చారు అంటే కూడా మనకు కొంచెం రొటీన్ అయిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఇట్లా మసాలా టైప్ లో ట్రై చేయండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? కాకపోతే కొద్దిగా గరం మసాలా పౌడర్ అంటే తగ్గించి వేసుకుంటే బెటర్ ఏమో, సమ్మర్ కాబట్టి. ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ మనకు కొంచెం ప్లెయిన్ గా చేసుకున్నా బానే ఉంటుంది, కాస్త మసాలా ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తే కూడా అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి వాటికి కావాలి అనుకుంటే సీజనల్ గా కూడా మనం కొంచెం అలా చేంజ్ మార్పులు చేసుకోవచ్చు. ఓకే, మూత పెట్టేసి కొంచెం ఇది మనకు పప్పు కొద్దిగా మగ్గితే రెడీ అండి. సో ఎందుకంటే కొన్ని వెరైటీస్ మనం ఎలాగో స్టాండర్డ్ గా అలాగే చేసుకోవాలి. వాటిల్లో ఏం చేంజ్ చేసినా టేస్ట్ మొత్తం ఇదే పోతుంది, అంటే ఆ డిష్ కాకుండా ఇంకొక వేరే ఏదో అయిపోతుంది. సో ఇలాంటి పప్పుల కాంబినేషన్ ఏంటంటే మనము చాలా మంది ఇప్పుడు కూట్ లాగా ప్లెయిన్ గా చేసుకుంటూ ఉంటారు. మనం ఇట్లా మసాలా పౌడర్స్ యాడ్ చేస్తే దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇంకా పేస్ట్లలోనే మనం కొంచెం చేంజింగ్స్ కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో అంతగా అయితే కొద్దిగా ఏమైనా 1-2 వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా ఇందులో ఒక డిఫరెంట్ కాంబినేషన్ అయిపోతుంది కదా. అలా కొత్త డిష్లు అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. కొంచెం దగ్గరకు వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఓకే రాజ్ గారు. సో పప్పు ఇంకొంచెం ఉడకాలి. సో ఉడికితే మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో పప్పులో అనే వరకు మనం ఎక్కువగా అంటే ఇలా కర్రీస్లో శనగపప్పే మ్యాక్సిమం గా చూస్ చేసుకునేది. కాంబినేషన్ లో తీసుకున్న బీరకాయతో కానీ గోంగూరతో కానీ ఇంకే వెజిటబుల్ తీసుకున్నా ఎక్కువగా మనం చూస్ చేసుకునేది శనగపప్పే చూస్ చేసుకుంటూ ఉంటాం. కొద్దిగా ఇట్లా ఇగురు లాంటి వాటిల్లో కొంతమంది పెసరపప్పు యాడ్ చేస్తూ ఉంటారు కొన్ని రకాల వాటిల్లో. చాలా తక్కువ అంటే కర్రీ టైప్ లో పెసరపప్పు తక్కువ. రైస్ లో అలాగైతే పెసరపప్పు బాగా వాడతారు. ఓకే, సరే రెడీ అయిపోయిందండి. ఓకే. పెసరపప్పు కొబ్బరి మసాలా రెడీ అండి. ఓకే, మరి వెరైటీ రెసిపీ పెసర కొబ్బరి మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర కొబ్బరి మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసర కొబ్బరి మసాలా రెడీ. కర్రీ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఆ పప్పు అలా తగులుతుంటే బాగుంది కదా, అంటే కొబ్బరి ఎలాగో మనకి కొంచెం క్రంచీగా ఉన్నా అది సాఫ్ట్ గానే అనిపిస్తూ ఉంటుంది. సో ఆ మసాలా పౌడర్స్ కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అయింది యాక్చువల్ గా. అంటే పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా, ఆ పచ్చి కొబ్బరి మనకి పెసరపప్పులో కూడా కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది. అవును, సో బాగుంది. అంటే ఎక్కువ చపాతీ లాంటి వాటిలోకి, పుల్కాలు లాంటి వాటిలోకి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో వెరీ టేస్టీ రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి పెసరపప్పుతో మసాలా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
మామూలుగా చాలా మందికి చేతులంతా కూడా రఫ్గా ఉంటాయి. ఫేస్ చూస్తే చాలా స్మూత్గా ఫెయిర్గా కనిపిస్తూ ఉంటుంది, చేతులు మాత్రం కొంచెం మొరటుగా రఫ్గా ఉంటాయి. ఈ రఫ్నెస్ అది తగ్గించుకోవాలి అంటే చింతపండుని రసంలాగా చేసుకుని అందులో కొద్దిగా పంచదార కలుపుకొని మొత్తం పేస్ట్ లాగా తయారు చేసుకుని చేతులకంతా కూడా బాగా మసాజ్ చేసుకుని ఒక 30 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే చేతుల మీద ఉన్నటువంటి ఈ రఫ్నెస్ అంతా కూడా తగ్గిపోయి చేతులు మృదువుగా సున్నితంగా తయారవుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ నీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇందాక మనం అనుకున్నట్టు బేబీ కార్న్ లాలీపాప్స్ అండ్ అలాగే వెజ్ నగ్గెట్స్ ఈ రోజు మనకి చేసి చూపించడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని ఎవరు ఏ రెసిపీ చేస్తున్నారో కనుక్కుందాం. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? సూరజ్. సూరజ్. సో ఏ కాలేజ్ మీరు? ఐహెచ్ఎం హైదరాబాద్. ఏ ఇయర్ లో ఉన్నారు? మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో. ఫైనల్ ఇయర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? సందీప్. సందీప్. మీరే? ఐహెచ్ఎం హైదరాబాద్. సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్ కూడా. అవునండి. ఓ వెరీ గుడ్. సో ఇంతకీ మీ ఇద్దరు ఎవరు బేబీ కార్న్ తో చేస్తున్నారు, ఎవరు వెజ్ నగ్గెట్స్ చేస్తున్నారు? నేను బేబీ కార్న్ లాలీపాప్. బేబీ కార్న్ లాలీపాప్స్. సో రెండు స్నాక్ ఐటమ్స్ అన్నమాట. అవునండి. సో ఇద్దరు బాగా ప్రిపేర్ అయ్యారా? అవునండి. ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి బేబీ కార్న్ లాలీపాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ కార్న్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు 6, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తేనె 1 టేబుల్ స్పూన్, కబాబ్ స్టిక్స్ తగినన్ని, నూనె 1/2 కప్పు. బేబీ కార్న్ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో సందీప్ స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం తీసుకోవాలి. దాని తర్వాత బ్రౌన్ షుగర్ కలుపుకోవాలి ఇందులో. సో ఇదేంటి మనకి బేబీ కార్న్ కి మ్యారినేట్ చేసి పెట్టాలా? అవునండి, మ్యారినేట్ కోసం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ తగినంత. సో బ్రౌన్ షుగర్ ఎందుకు? కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ కోసం, స్వీట్నెస్ కోసం. ఓకే ఓకే. నెక్స్ట్ సోయా సాస్ ఫర్ కలర్ అండ్ ఫ్లేవర్. ఓకే. ఇది మనకి కారంగా ఉండదా? లేదండి, కలర్. అవునండి. సోయా సాస్ కాదు నేను అనేది, లాలీపాప్స్ టేస్ట్ ఎలా వస్తుంది? స్వీట్ గా. స్వీట్నెస్. ఓకే ఓకే. ఇందులో కొంచెం తేనె కలుపుకొని. ఓకే. సో బ్రౌన్ షుగర్ అండ్ తేనె కూడా. తేనె. ఓకే. మొత్తం ఈ మిక్చర్ లో కలుపుకోవాలి. ఈ రెసిపీ మీరు కాలేజ్ లో నేర్చుకున్నదా లేకపోతే మీ ఓన్? నేర్చుకున్నది. కాలేజ్ లో నేర్చుకున్నది. ఓకే ఓకే. సో అయితే ఇది స్పైసీగా ఉండదు అనమాట, మనకి స్వీట్ గా ఉంటుంది. అవునండి. జనరల్ గా లాలీపాప్స్ అనేసరికి అందరూ కూడా కొంచెం స్పైసీగానే చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఇలాంటి వెరైటీ కూడా ఉంటుంది అనమాట మనకి. ఓ. నెక్స్ట్ మన బేబీ కార్న్స్ ని ఇందులో కలుపుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇది ఇందులో బేబీ కార్న్స్ ఎంతసేపు మనము పెట్టాలి? లేదండి, జస్ట్ కలర్ వచ్చింది అంతేనా? జస్ట్ దానికి పట్టించేయడం. ఓకే. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ చైనీస్ స్నాక్. మలేషియా, సింగపూర్ లో సాతే డిషెస్ ఎక్కువ తింటుంటారు. ఓకే ఓకే. సో ఆ ప్యాటర్న్ లోకి వస్తుంది అనమాట. పట్టేసిందండి. సో నెక్స్ట్ దీన్ని సాథెటిక్స్ కి గుచ్చుకోవాలండి. ఓకే. సో మనకి ఆ కబాబ్ స్టిక్స్ బయట దొరుకుతాయండి. సో వాటికి ఇంకా దీనికి పైన కోటింగ్ కి కార్న్ ఫ్లోర్ అట్లా ఏం అవసరం లేదు, డైరెక్ట్. ఓ, జస్ట్ కార్న్ ఇచ్చేసేసుకోవటమే. అవునండి. సో ఆయిల్ హీట్ చేసుకుందామా ఈలోగా? హీట్ చేయండి. డీప్ ఫ్రై అక్కర్లేదా దీనికి? డీప్ ఫ్రై అవసరం, జస్ట్ షాలో ఫ్రై. ఓకే. ఆల్రెడీ మనము బేబీ కార్న్ ని బాయిల్ చేస్తాం కదా, సో అవి సాల్ట్ వాటర్ లో ముందు. అవునండి. బ్లాంచ్ చేసిన తర్వాత ఇంత సరిపోతుందా? సరిపోతుంది. ఇది మనం అవెన్ లో పెట్టుకోవచ్చా కావాలంటే? అవెన్ లో షాలో ఫ్రై చేసుకో. యాక్చువల్లీ గ్రిల్ మీద చేస్తే ఇంకా బాగుంటుంది. గ్రిల్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట ఈ స్నాక్. అవునండి. కానీ బాగుంది ఐడియా, ఏదో బ్రౌన్ షుగర్. సో కావాలంటే మనము కార్న్ తో అట్లా ఏమన్నా దీని పైన కోటింగ్ ఇచ్చుకోవచ్చా కావాలి అనుకుంటే? అలా చేసుకున్నప్పుడు మనం మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇది ఏ ఇయర్ లో నేర్చుకున్న వంట? ఇది థర్డ్ ఇయర్ లో అండి. ఇప్పుడు మేము థర్డ్ ఇయర్ లోనా? అవునండి. ఓ నైస్ నైస్. సో కొత్తగా నేర్చుకున్న వంట అన్నమాట. అవునండి. ఓకే.
సో ఆ ఫ్లేవర్స్ అన్ని దానికి బాగానే పట్టేస్తాయా అంటే కాసేపు ఏం నానబెట్టకుండా అట్లాగా? అవసరం లేదండి, సోయా సాస్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ కొంచెం తగిలితే వచ్చేస్తుంది. ఓకే, సో రెడీ? అవునా, రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ షాలో ఫ్రై చేసుకుంటాం. హీట్ అయిపోయింది, వేసేస్తారా దాంట్లో? అంటే దీంట్లో ముందు ఇంకేమైనా యాడ్ చేయాలా? ఏం అవసరం అండి, డైరెక్ట్ ఓన్లీ ఆయిల్ లో షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆల్రెడీ బాయిల్డే కాబట్టి కొద్దిగా అటు ఇటు టర్న్ చేసుకొని కొద్దిగా క్రిస్పీగా అనిపిస్తే మనం ఇంకా తీసేసుకోవచ్చు. అవునండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసి. ఓకే ఓకే, షుగర్ ఉంది కాబట్టి కొద్దిగా మనకి ఫాస్ట్ గానే కలర్ కూడా వస్తుందండి. ఓకే, సో ఇది ఇలా చేసుకున్న వెంటనే కాకుండా కొంచెం ఏమన్నా ముందు మనకు టైం ఉంటే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి, కాస్త టైం ఉంది అంటే ఇది మనం ఆల్రెడీ చేసుకోవాలని ముందు ప్రిపేర్ అయితే కొంచెం ముందునే మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. ఓకే ఓకే, అటు సైడ్ కూడా కొద్దిగా వేగితే మనకి రెడీ అయిపోయినట్టు. ఓ చాలా ఫాస్ట్ గా అయిపోయే స్నాక్ అన్నమాట. అవునండి, తినాలనిపిస్తే ఒక 5 minutes లో చేసి తినాలి. కార్న్ అంటే ఉడికించుకుంటే మనకి ఇంకా అంతే, అదొకటే పని. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసేస్తాం, ఇంగ్రీడియంట్స్ ఉంటే కలిపేసి చేసుకోవడమే. ఓ నైస్ నైస్. సో ఈజీ స్నాక్స్ ఇలా అంటే ఫాస్ట్ గా అయిపోయి కూడా మీకు నేర్పిస్తుంటారా కోర్స్ లో? అవునండి. ఓకే, అంటే అన్ని ప్రాసెస్ కాకుండా కొంచెం సింపుల్ గా అంటే ఇలాంటివి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అన్ని స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్స్ అన్ని నేర్పిస్తాను. ఓకే ఓకే, మనకి ఎట్లా కొద్దిగా క్యారమెల్ టేస్ట్ అట్లా ఏమైనా వస్తుందా? బ్రౌన్ షుగర్ వేసాం కాబట్టి కొంచెం షుగర్ టేస్ట్ కూడా వస్తుంది. ఓకే ఓకే, ఇలా 4 side కలర్ వచ్చేంత వరకు చూసి తీసేసుకోవటమేనా? సో అయిపోయినట్టేనా ఇప్పుడు ఇది? అయిపోయినట్టు. ఓకే, తీసేసుకుందాం. సో దీనికి ఎలా ఏమన్నా సాస్ తో సర్వ్ చేస్తాం? అవునండి, పీనట్ సాస్ అయితే చాలా బాగుంటుంది, లేకపోతే టొమాటో సాస్ లో అయినా తినొచ్చు, దీన్ని డిప్ చేసుకుని. సో పీనట్ సాస్ ఇప్పుడు ఎలాగో మనకి మార్కెట్ లో బాగానే అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మనం తెచ్చుకొని దాంట్లో డిప్ చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఈ కాంబినేషన్ కి ఏంటి అంటే ఈ లాలీపాప్స్ కి పీనట్ సాస్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మనకి అది అందుబాటులో లేకపోతే మనం మన రెగ్యులర్ సాస్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందా మీ రెసిపీస్ అండి? నైస్. ఓకే, మరి బేబీకార్న్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ లాలీపాప్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ షుగర్, ఉప్పు, సోయా సాస్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన బేబీకార్న్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై బేబీకార్న్ ముక్కలని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి నూనెలో వేయించాలి. అంతే, బేబీకార్న్ లాలీపాప్స్ రెడీ. ఓకే, మరి బేబీకార్న్ లాలీపాప్స్ రెడీ. రాజు గారు కొంచెం వెరైటీ మ్యారినేషన్తో బేబీకార్న్ లాలీపాప్స్. కొంచెం ఆ క్యారమలైజ్ కూడా షుగర్ కొంచెం అలా అయ్యి బాగుంది టేస్ట్. ఇంకొక టేస్ట్ చేసి వెరీ టేస్టీ. అంటే జనరల్గా లాలీపాప్స్ అనేసరికి మనం ఎక్కువ బ్యాటర్లో డిప్ చేసి అలాగే ఉంటాయి కదా, ఇదేంటంటే ఆ పైనుంచి పట్టించిన ఇది బాగా పట్టేసింది. ఇంకొంచెం సేపు దాంట్లో కనుక మనము కాసేపు నానబెడితే ఇంకా కొద్దిగా లోపల వరకు కూడా కొంచెం ఎక్కువగా వెళ్తాయి. బాగున్నాయి సందీప్, నైస్, ఈజీగా చేసుకునే స్నాక్. బాగుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది స్నాక్ ఐటమ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఐరన్ ఉంటుంది, అలాగే పీచు ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు కనుక యాపిల్ని తీసుకుంటూ ఉంటే రక్త వృద్ధి బాగా జరుగుతుంది, ఎనీమియా నుంచి బయటపడొచ్చు. ఇలాగే కాకుండా యాపిల్ని జ్యూస్ లాగా చేసుకొని తాగడం వల్ల కూడా ఇంటెస్టైన్కి సంబంధించిన రకరకాల సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఓకే అండి, మరి బేబీకార్న్ తో టేస్టీ వెరైటీ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దాం. సో సూరజ్ రెడీ? మీరు వెజ్ నగ్గెట్స్ కదా అన్నారు. ఓకే, ఓకే,
మరి వెజ్ నగెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ నగెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి వెజ్ నగెట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో సూరజ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ పొటాటో స్మాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని, సో ఇవన్నీ మిక్స్ చేసి మనం ఎట్లా డీప్ ఫ్రై చేసుకోవాలా? డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా? ఆయిల్ హీట్ పెట్టుకుందాం. ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్న దానిలో ఓకే కొంచెం క్యారెట్స్ ఓకే అకార్డింగ్ టు టేస్ట్ అండి, మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఓకే క్యారెట్స్, కొంచెం కాలీఫ్లవర్ తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకొని, చాలా స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే క్యాప్సికమ్. సో ఇవన్నీ మనము పచ్చివే వేసేసుకుంటున్నాం. పచ్చివే డీప్ ఫ్రై చేస్తాం కదా, అందుకని చెప్పి కాకపోతే సన్నగా చాప్ చేసుకుంటే బెటర్. కొంచెం క్యాబేజ్. ఓకే అలా అన్ని మిక్స్ చేసుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని టేస్ట్ సాల్ట్ వేసుకున్నాం. ఓకే సో ఇంకా మళ్ళీ కారం పొడి కూడా వేసుకోవాలి దీంట్లో. కారం కూడా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాము, మళ్ళీ కొద్దిగా కొంచెం కారం. ఓకే ఓకే 1-2 pinches అయితే సరిపోతుందండి. ఓ సో జస్ట్ కలర్ కోసం. కలర్ కోసం. ఓకే సరిపోతుంది. ఇలా మిక్సర్ చేసుకొని పెట్టుకున్నాక దీన్ని మనం నగెట్స్ లాగా చేసుకోవాలి. ఓకే సో ఇంకా షేప్ మనకి నచ్చిన షేప్ లో చేసుకోవాలి. ఓకే మనకి సిలిండర్ షేప్ లో అండ్ ఇట్లా రౌండ్స్ అట్లా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. సో పొటాటో ఒకటి మనం ముందు బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. మిగతా అన్ని కూడా జస్ట్ కట్ చేసుకొని ఫైన్ చాప్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఓకే ఓకే సో మీకు కోర్స్ నేర్పించేటప్పుడు మొత్తం స్టార్టర్స్ ఒక ఇయర్ లో, మెయిన్ కోర్స్ ఒక ఇయర్ లో అట్లా నేర్పిస్తారా, లేకపోతే ప్రతి ఇయర్ లో కూడా అన్ని కలిపి ప్రతి ఇయర్ లో అన్ని కలిపి నేర్పిస్తారండి. ఓకే ఫస్ట్ ఇయర్ లో కాంటినెంటల్, సెకండ్ ఇయర్ లో ఇండియన్, అలాగే థర్డ్ ఇయర్ లో కాంటినెంటల్, యూరోపియన్, ఇంకా మంగోలియన్, చైనీస్, జపనీస్ అలాంటి. థర్డ్ ఇయర్ కి వచ్చేసి అడ్వాన్స్డ్ కాంటినెంటల్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో బేసిక్స్ నేర్పిస్తారు. ఓ అంటే అన్నిటికంటే కాంటినెంటల్ ఈజీయా? కాంటినెంటల్ కష్టం. ఫస్ట్ ఇయర్ లో అంటే బేసిక్ గా ఇప్పుడు చదువుకునేటప్పుడు గ్రాడ్యువల్ గా పెరుగుతుంటాయి కదా టఫ్ సబ్జెక్ట్స్. మరి కాంటినెంటల్ ఫస్ట్ ఇయర్ లో అంటే మీకు అది అంటే కొంచెం కష్టం ఉంటుందనే? అంటే సెకండ్ ఇయర్ లో మేము ట్రైనింగ్ కి వెళ్తామండి, అప్పటికి అలవాటు అవ్వాలని చెప్పి అలా. ఓకే నైస్ నైస్. సో మీకు ఫస్ట్ కోర్స్ మొదలు పెట్టినప్పుడు ఎలా అనిపించేది కుకింగ్ అంతా? యాక్చువల్లీ కుకింగ్ ముందే నాకు ప్యాషన్ అండి, అందుకనే అవునండి, అందుకనే జాయిన్ అయినా హోటల్ మేనేజ్మెంట్. ఓకే మీకు సూరజ్? మా చిన్నప్పటి నుంచి నాకు కూడా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకు అలాగా? అంటే మీ మమ్మీ చేస్తూ ఉంటే అలా ఇంట్రెస్ట్? ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటాను మమ్మీకి. ఓకే అలా కొంచెం అలా కొద్దిగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే సో నెక్స్ట్ ఏం చేయాలి? కార్న్ తీసుకొని, కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఓకే ఇలా కొంచెం బ్యాటర్ లాగా చేసుకొని కొంచెం ఫ్లవర్ వేసుకొని, సో మనం యాడ్ చేసిన వెజిటబుల్స్ అన్ని సెపరేట్ అయిపోకుండా బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేస్తాము. ఓకే ఓకే అవి కూడా స్టిక్ అవ్వాలంటే బేస్ ఏదో ఒకటి ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్ ఇలా ఒక ప్లేట్ లో వేసేసుకొని ఈ నగెట్స్ ని కార్న్ స్టార్చ్ లో ఒకసారి ఇలా బైండింగ్ చేసినట్టు చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో చేయాలి. దీనితోటి మనకి లేయర్ వస్తుంది, క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. ఓకే ఇంకా అలా చేసుకుని మనం ఫ్రై చేసేస్తాం. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని
ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ అది పోతుంది. అందుకని చెప్పి మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా డీప్ ఫ్రిడ్జ్ లో చేసి పెట్టుకున్నాం. ఓ ఇలా రోల్ చేసినవి బ్రెడ్ క్రమ్స్ లో ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఫ్రై బాగా అవుతుంది అండ్ ఇవన్నీ విడిపోకుండా ఉంటుంది. ఓ మనం అంటించిన ఇదంతా కూడా దానికి అంటుకొని ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో అయితే ఇవి క్రిస్పీగా రావడానికి అది కూడా ఒక టెక్నిక్ మనకి. ఓకే ఎంత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలా? హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఓకే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్ లో. ఓకే అవి తీసుకొని అవి ఫ్రై చేసేద్దాం. ఓకే సో ఇవి కొద్దిగా గట్టిపడ్డాయా? ఓ సో ఇలా అయితే మనం నెక్స్ట్ ఇంకా ఇమీడియట్ గా ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే ఓకే వేసేద్దామా? సో ఇలా వేస్తే మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయి. అవును. సో జనరల్ గా అప్పుడప్పుడు డైరెక్ట్ గా అందరూ బ్రెడ్ క్రమ్స్ అద్ది వేయగానే అది మొత్తం ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది రావట్లేదు. ఓకే సో మనం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసినప్పుడు ఏ స్నాక్ అయినా దాన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ ఆయిల్లో వేయగానే ఇట్లా విడిపోకుండా స్టిక్ అయ్యి దానికే క్రిస్పీనెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి ఫ్రై అయ్యి తర్వాత తినేటప్పుడు. సో కాబట్టి కొద్దిగా టైం చూసుకుని అవి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే అంటే నగ్గెట్స్ అనే కదా ఏ స్నాక్ అయినా మనము బ్రెడ్ క్రమ్స్ అద్దుకొని చేసే వాటికి అన్నిటికీ కూడా ఇది అప్లై అవుతుంది కదా. ఓకే ఓకే సో ఇప్పుడు ఇది ఫ్రై అయితే మనకి రెడీ కదా? ఓ నైస్. సో అది అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేద్దామా? ఇంకా ఆఫ్ చేసేద్దాం. తీసేసి వావ్ నైస్ చాలా బాగా వచ్చింది. సేమ్ మనం బయట కొనుక్కుంటే ఎలా ఉందో ఆ టెక్స్చరే ఉంది. ఆ ప్రొఫెషనల్ గా అంటే ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అవుతారు కాబట్టి బయటవి మనకి అంత చూడ్డానికి తినడానికి కాస్త బాగా అనిపిస్తూ ఉంటాయి. వెరీ నైస్. సో సాస్ ఎనీ సాస్ దీనికి బాగానే ఉంటుంది కదా? టొమాటో సాస్ అయితే ప్రిఫరబుల్. టొమాటో సాస్ దీనికి పర్టికులర్ గా. ఓకే సో అయిపోయినట్టేనా? అయిపోయింది. బాగున్నాయి చూస్తుంటేనే ఆ సాఫ్ట్ గా అంటే ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది ఆఫ్ కోర్స్ బట్ నైస్ టెక్స్చర్. వేడి వేడిగా వెజ్ నగెట్స్ కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ నగెట్స్ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, క్యాబేజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నగ్గెట్స్ లా చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న నగ్గెట్స్ ని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ నగ్గెట్స్ రెడీ. ఓకే మరి వెజ్ నగ్గెట్స్ కూడా వేడివేడిగా రెడీగా ఉన్నాయి. రాజు గారు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా? ఎస్ అండి. సో ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది. బాగా ఫ్రై అయ్యాయి. నైస్ క్రంచీగా అంటే లోపల వెజిటబుల్స్ అన్ని కూడా ఓవర్ కుక్ అవ్వాల, అవి కూడా కాస్త క్రంచీనెస్ తెలుస్తున్నాయి. ఎస్ అండి బాగున్నాయి. అంటే కరెక్ట్ స్టేజ్ లో తీసేసుకున్నాం మనం అవి. అవును. సో చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంది సూరజ్. వెరీ నైస్. సో ఇద్దరు కూడా బాగా చేశారు. సో డిఫరెంట్ గా చూస్ చేసుకుని రెండు కూడా స్నాక్ ఐటమ్స్ బట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అవును. సో హ్యాపీగా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఇదేదో బయటికి వెళ్ళి తినాలి అలాంటి ఇవి లేకుండా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది మీరు ఇద్దరు కూడా బేబీ కార్న్ కూడా చాలా మంది వాడుతున్నారు. ఈజీగానే మనకు మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి హ్యాపీగా ట్రై చేసుకోండి. ఇద్దరు కూడా మంచి స్నాక్స్ చేశారు. సందీప్ మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సూరజ్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. మీ చేతి వంటలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన టేస్టీ వెరైటీస్ మాకు చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
ముల్లంగి అదొక రకమైన వాసన వస్తూ ఉంటుందని చాలా మంది దాన్ని దూరంగా పెడుతూ ఉంటారు. ఆరోగ్యానికి ముల్లంగి మంచిదే, తెలిసిన విషయమే. కానీ ఆరోగ్యం గురించి చెప్తే అంతగా తినరు కదా. గ్లామర్ విషయంలో కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. ఎలా అంటారా, ముల్లంగిని ఏదో ఒక రూపంలో సాంబార్ కానీ, చట్నీ కానీ, లేదా పచ్చిగా తినడం అలవాటు ఉన్న వాళ్ళు పచ్చిగా కానీ ఏదో ఒక విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే శరీర కాంతి కూడా మెరుగుపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో మనం చూడబోతున్నాం పకోడా. రాజుగారు, పనస పకోడా కదా? అవునండి. సో అసలు వినటానికే చాలా కొత్తగా ఉంది. మామూలుగా పనసకాయ వాడటమే తక్కువ. అవునండి. అంటే పలావులో లేకపోతే కొంచెం కూర ఆవపెట్టి ఇట్లాగా. కానీ వెరైటీగా స్నాక్ కూడా, అది పకోడా. ఎందుకంటే చాలా మంది చాలా ఫాస్ట్ గా చేసుకునే స్నాక్స్ లో ఇదొకటి పకోడా. చేసండి. సో దీంట్లో కూడా ఇంత వెరైటీగా చూపిస్తుంటే ఇంకా అందరికి బాగా నచ్చేస్తుంది ఈ రెసిపీ అయితే. ఓకే. ఓకే, మరి పనస పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనస పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి పనస పకోడా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఒక బౌల్లో ఓకే ఓకే ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. పనస పొట్టు అండి. యాక్చువల్గా పనస పొట్టు కూడా ఈ మధ్య మనకి మార్కెట్లో బాగానే దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ చూసవచ్చు, కొద్దిగా హెల్త్ కాన్షియస్ అయ్యి కూడా ఇలాంటివన్నీ తినాలి అన్న ఇదే వస్తుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు ట్రై చేసుకోవడానికి వాళ్ళకి కూడా ఈజీగా దొరుకుతుంది. ఏంటంటే చూసిన వెంటనే కొంచెం ఒకసారి ట్రయల్ వేసిందంటే అది ఎప్పటికి జ్ఞాపకం ఉండిపోతుంది మామూలుగా. సో చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు. ఓకే, శనగపిండి అండి. ఓకే, సో కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్య పిండి, తరిగిన అల్లం, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ అండి, కొద్దిగా కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా అండి, అలాగే సరిపడా ఉప్పు. సో అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని, అంటే మామూలుగా ఇక పకోడీ పిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి. సడన్ గా చూస్తే మనకి సోయా గ్రాన్యూల్స్ లా కనిపిస్తుంది. సో కొద్దిగా తడి చూసుకుంటూ కలిపేసుకుంటే మనకి ఎక్కువ లూజ్ కాకుండా కొంచెం మనం అది చూసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఓకే ఓకే, సో మీరు పిండి రెడీ చేసేస్తూ ఉంటారా? మరి మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి రాజుగారు పకోడీ పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ లేనిది ఎవరికండి? ఎవరు చూసినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా జుట్టు రాలిపోతుంది అని ఒక రకమైన ఆత్మన్యూనత భావంతో, అభద్రతా భావంతో కుంగిపోతూ ఉంటారు. అలా ఏం కుంగిపోనక్కర్లేదు, టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదండి. ప్రతిరోజు మీ ఆహారంలో ఆకుకూరల్ని ఒక భాగం చేసుకోండి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండండి. ఈ 2 జాగ్రత్తలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజుగారి పిండి? రెడీ అండి. సో ఇక్కడ మనకి ఆ పనస పొట్టు టేస్ట్ అనేది బాగా తెలియాలి కాబట్టి ఉల్లిపాయలు అట్లాంటివి వేసుకోకపోతే బెటర్. ఎందుకంటే ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా ఆబ్వియస్ గా ఫ్రై అయిన తర్వాత దాని టేస్టే మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇప్పుడు మేము ఏవైతే ఫ్లేవర్స్ యాడ్ చేసి చూపించారో రాజుగారు అవి మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఉల్లిపాయ కావాలి కంపల్సరీ అంటే ఇంకా అది మీ ఇష్టం. అంటే అది అంత స్పెషల్ గా అనిపించదు. మనం పనసపొట్టుతో ఎప్పుడైనా వెరైటీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 2 days కు సరిపడా పనసపొట్టు తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక రోజే మరి పనసపొట్టుతో కూర, అన్నము ఇవన్నీ చేసుకోవాలంటే, అంటే అన్నం అంటే అన్నం కాదు, పలావ్ ఇలాంటివన్నీ చేసుకోవాలంటే కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి ఒకరోజు అలాగా, ఒకరోజు స్నాక్స్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, సో కొంచెం ఇది స్లో ఫైర్ మీద మనకైతే బాగుంటుంది, లోపల వరకు కూడా బాగా వేగిపోతుంది. ఓకే, సో ఇది అయ్యేంతలోపు ప్లేట్ గార్నిష్ కూడా చేసేస్తాను. ఓకే,
సో జుకినీ, క్యారెట్, నిమ్మకాయ తీసుకున్నాండి. ఓకే. సో స్లైసెస్ లా కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేసుకుంటున్నాం. ఓకే. ప్లెయిన్ గా అయితే ప్లెయిన్ గా చేసుకోవచ్చు, అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర గ్రూవర్ లేకపోతే. ఓకే. సో ఇది కొంచెం ఫ్యాన్సీగా వస్తుందని చెప్పేసి నేను లైన్స్ వేస్తున్నాను. కాస్త ఓపిక ఉంటే నైఫ్ తో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ పొట్టంతా కూడా బాగా వేగుతోంది. చూస్తుంటే ఏదో మనం బొబ్బర్లు కానీ అట్లాంటివి గ్రైండ్ చేసి వేసుకుంటే ఎలా వస్తుందో అలా. సో కొంచెం స్లాండ్ గా కట్ చేశానండి. ఓకే. సో క్యారెట్ కూడా కొంచెం స్లాంట్ గానే. ఓ ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేసుకుంటాం. అవునండి. సో వీటిపైన క్యారెట్ స్లైసెస్ కూడా అండి. బాగుంది. సో నిమ్మకాయ తీసుకున్నాను. ఓకే. చాలా బాగుంది రాజు గారు. ఓకే. డబుల్ కలర్ లో ఇంకొంచెం లుక్ బాగా వస్తుంది. సో మనకి ఇది పకోడీ కూడా అయిపోయిందండి. అయిపోయాయి. సో పకోడా తీసేసుకుందాం. బాగా క్రిస్పీగా వచ్చినట్టు తీస్తుంటేనే ఆ సౌండ్ గలగల సౌండ్ వస్తుంది. ఎస్. సో అక్కడే తెలిసిపోతుంది మనకి ఫైనల్ గా ఎలా వస్తుందండి. అవును. ఓకే. ఓకే. వేడి వేడిగా పనస పకోడా రెడీ. వావ్. సో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి పకోడా చూడడానికి. అవునండి. సో చూసారు కదండి, వేడివేడిగా పనస పకోడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పనస పొట్టు, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పనస పకోడా రెడీ. పనస పకోడా తయారీ విధానం చూసారు కదా రాజుగారు. సో వెరైటీ పకోడా. నేనైతే ఎప్పుడు పనస పకోడా తిననే లేదు అసలు. మంచి కరకరగా క్రిస్పీగా చాలా బాగుంది. బాగా క్రంచీగా ఉండేటట్టు అనిపిస్తోంది. ఇది కూడా మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది కదా. ఎస్. మనం వేసిన అల్లం, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ తో పాటు ఆ పనస కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది కదా. ఆ పనస పొట్టు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. అవునండి. ఒక డిఫరెంట్ టేస్ట్. ఎలా అంటే మనము ఏదైనా మసాలా కానీ అట్లా యాడ్ చేసుకుంటే ఎలా వస్తుందో ఆ టైప్ లో ఆ పనసపొట్టు వేగి మంచి పకోడాలని కొంచెం అంటే డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. అంటే మనం ఇప్పటివరకు కూడా చేసిన పకోడీస్ లో బాగా క్రంచీగా ఉంది. ఆ పనసపొట్టు టేస్ట్ బాగా తెలుస్తుంది. ఓవరాల్ గా అంటే ఎక్కువ పొట్టు కాబట్టి ఆ పై లేయర్ మొత్తం కూడా కరకరలాడుతూ చాలా బాగుంది. పుదీనా వేసుకోవడం కూడా అంటే పర్టికులర్ ఈ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయినట్టుంది. అవునండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. కొత్తిమీర, పుదీనా రెండు కూడా యాడ్ చేసింది. చాలా బాగున్నాయి రాజు గారు, చాలా క్రిస్పీగా. థ్యాంక్ యూ. చూసారు కదండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి పనసపొట్టుతో పకోడా. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అంటే ఆ టేస్ట్ ఎలా ఉందనేది. తింటుంటే మనకి ఎంజాయ్ చేయొచ్చు. సో ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
చాలా మంది ఇబ్బంది పడే సమస్య పాలు విరిగిపోవడం. పొద్దున కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము, తర్వాత ఎప్పుడో సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ తీసి చూస్తే కాసేపటి తర్వాత పాలు విరిగిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. ఆ పాలు అలా పడేయలేము, దాంతో ఏదైనా తయారు చేసుకోవాలంటే మనసొప్పదు. ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే పాలు బాగా కాచిన తర్వాత కాస్త చల్లారి పెట్టుకుని అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కలుపుకోవాలి. అంటే యాలకుల పొడిని కలుపుకున్నట్లయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. పెసర కొబ్బరి మసాలాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చాలా బాగుందండి. పెసరపప్పు, తర్వాత కొబ్బరి అండ్ అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి లాంటివి మసాలా ఐటమ్స్ లాగా కాదండి, ఔషధ గుణాల్లాగా మనం ట్రీట్ చేయాలి. చక్కగా ఆరోగ్యకరంగా ఉండడానికి యూస్ఫుల్ ఐటమ్స్ ఈ రెండు. రోజు కూడా వెల్లుల్లి తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోతుంది. సో వంటకంలో వాడేటప్పుడు రుచి కూడా పెరిగిపోతుంది. సో డెఫినెట్లీ ఈ ఒక కాంబినేషన్ అని మనం గుర్తుపెట్టుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పు అండ్ కొబ్బరి. కొబ్బరిలో ఎలా ఉండాలంటే ఈ ప్రపోర్షన్, కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది, పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. సో ఎక్కువ శాతం పెసరపప్పు తీసుకుంటూ కొబ్బరి 5 to 10 grams వరకు వాడుకున్నా మనకు కావాల్సిన విధంగా ఈ కాంబినేషన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. బేబీ కార్న్ లాలీపాప్ చాలా బాగుందండి. వెరీ వెరీ అంటే ఒక డిఫరెంట్ స్నాక్. బేబీ కార్న్, హనీ, బ్రౌన్ షుగర్ ఇవి మూడు కూడా హెల్దీ. సో ఈ హెల్దీ ఐటమ్స్తో మనం చేసే ఈ స్నాక్ పిల్లలకు చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు హనీలోని మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకు ఇమ్యూనిటీ లెవెల్ని చాలా మటుకు పెంచుతుందండి. ఇప్పుడు మీరు గనక ఆల్టర్నేట్ మెడిసిన్ ఆయుర్వేదాలో చూస్తే చాలా మటుకు మనకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదాలో కానీ తేనె చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇట్ ఇంక్రీజెస్ ఇమ్యూనిటీ. సో ఇలాంటివి మనం వంటకంలో వాడుకుంటే డెఫినెట్లీ ఒక చెంచా రోజు తేనె తీసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మనకు క్యాలరీస్ పెరుగుతాయి. కానీ బట్ 1 or 1.5 teaspoon తీసుకుంటే తేనె, నెయ్యి ఇవన్నీ అసలు ఇట్స్ లైక్ అ మెడిసినల్ వాల్యూ. అవి మనము లిమిట్లో తీసుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో బేబీకార్న్ లాలీపాప్ క్యాలరీ పరంగా చూసుకుంటే ఒక్క లాలీపాప్లో 150 క్యాలరీస్ ఉండొచ్చు, కానీ పర్వాలేదండి. వెరీ హెల్తీ అండ్ న్యూట్రిషియస్. డెఫినెట్లీ ట్రై చేసుకోవచ్చు. వెజ్ నగెట్స్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చక్కటి వెజిటబుల్స్ ఉన్నాయండి. బంగాళదుంపలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ కార్న్ఫ్లవర్ అండ్ మైదాతో డీప్ ఫ్రై చేస్తున్నాం. సో వీ నో క్యాలరీస్ ఆల్రెడీ పెరిగిపోయాయి. మనకు ఒక్కొక్క నగ్గెట్లో 60 క్యాలరీస్ దాకా కూడా ఉండొచ్చు. సో ఇలాంటివి డెఫినెట్లీ డైలీ అయితే మనం వాడలేము. తర్వాత పనస పకోడా కూడా డీప్ ఫ్రైడ్ అండి, కాకపోతే పనస పొట్టు వాడాం. సో పకోడాలో మళ్ళీ మనకు వీనో క్యాలరీస్, దాని గురించి పెద్దగా మనకు అంటే డిస్కషన్ కూడా లేదు. బట్ అట్ ద సేమ్ టైం పనస పొట్టు చాలా మంచిదండి. ఇప్పుడు కొన్ని రకమైన ఫ్రూట్స్లో మనకు ప్రతి ఒక్క భాగం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మనం పనస పండుని అలా చెప్పుకోవచ్చు. పనస తొనలే కాకుండా పనస పొట్టులో కూడా మనం వంటకాల్లో ఉపయోగించుకునే ఒక పద్ధతి అనేది మనకు ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ మనం ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా దాన్ని పరిచయం చేయాలి. ఎందుకంటే పనస పొట్టులో చక్కటి పీచు పదార్థం, అట్ ది సేమ్ టైం విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఓకే, అన్నిట్లో విటమిన్ ఏ ఉంటుంది, పీచు ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఉన్న విటమిన్ ఏ ఒక్కొక్క రకంగా మన బాడీకి చేరుతుంది. అంటే మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో డెఫినెట్లీ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్తో ఉన్న వెరైటీస్తో ఉన్న ఫుడ్ తీసుకుంటే వాటిల్లో ఉన్న డిఫరెంట్ కాంబినేషన్స్ మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో పనస పకోడా హై క్యాలరీ అయినప్పటికీ కూడా పనస పొట్టు మనం డైట్లో వాడటానికి ట్రై చేయాలి. సో ఇవాళ రెసిపీస్ అన్ని చూసి రోజువారీగా ఏది ఉపయోగపడుతుందో చూసి నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. రాజుగారు ఈరోజు రెండు కూడా మంచి టేస్ట్ అండ్ వెరైటీ వంటలు చూపించారు. ఓకే. సో అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా చేశారు. అవునండి, వాళ్ళు చేసిన రెండు వెరైటీస్ బాగున్నాయి. కానీ ఈ రోజు అన్నిటిలోకి నాకు పనస పకోడా మాత్రం చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్ కదా, డిఫరెంట్ గా. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ అండ్ వెరైటీ వంటల్ని నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50152.